మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోయిన వైనం. మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 125కు పైగా సినిమాల్లోనూ, 90కి పైగా డైలీ టీవీ సీరియల్స్‌లోనూ, 40కి పైగా నాటకాల్లోనూ నటిస్తూ ఓ సీనియర్ మోస్ట్ నటుడిగా ఈయన సీరియస్ కామెడీ టైమింగ్‌కి ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వి తీరవలసిందే అన్నట్లుగా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలో, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒక ప్రొఫెసర్‌గా ఈయన తప్ప ఇంకెవరూ పనికిరారు అన్నట్లుగా వెండితెర మీద తనదైన నటనతో అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్టర్ కన్నుమూశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. ఇక మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, అచ్యుత్ పోద్దార్ గారు. ఈ పేరుకి బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తన 44 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టిస్ట్ ఇతడు. నిజం చెప్పాలి అంటే ఆర్మీ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన తర్వాత ఒక ప్రముఖ కంపెనీలో పనిచేసిన ఆయన తన రిటైర్మెంట్ తర్వాత సరదా కోసం రంగస్థల నటుడిగా మారి ఎన్నో నాటకాలు వేస్తున్న ఆయనకి సినిమాలో నటించే అవకాశం బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ అయిన విధు వినోద్ చోప్రా ద్వారా రావడం జరిగింది. ఇతడి నాటకాల్లోని నటనని, ఇతడి సీరియస్ కామెడీ టైమింగ్ని, ఇతడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చూసి ముచ్చటపడిన ఆ డైరెక్టర్ అతడి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఇతనికంటూ ఓ క్యారెక్టర్ని క్రియేట్ చేసేవాడట. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అచ్యుత్ గారు ఎన్నో సినిమాల్లో, ఎన్నో మంచి పాత్రలో, ముఖ్యంగా నిజ జీవితంలో ఆయన ఒకప్పుడు లెక్చరర్గా పనిచేస్తే ఆయన నటించిన సినిమాల్లో కూడా ప్రొఫెసర్గా, లెక్చరర్గా ఎన్నో పాత్రలు పోషించారు. ఇక అలాంటి అచ్యుత్ గారు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే 3 ఇడియట్స్ సినిమాలోని ఒక ప్రొఫెసర్గా, లగే రహో మున్నాబాయ్, మున్నాబాయ్, ఏక్ సే బడ్కర్ ఏక్, ఫెరారీకి సవారీ, నరసింహ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 125కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం వెండితెర మీద సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించి అలరించడం జరిగింది. అలాంటి అచ్యుత్ గారు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. అలా ఎన్నో సినిమాల్లోనూ, డైలీ టీవీ సీరియల్స్లోనూ నటిస్తూ వచ్చిన ఆయన వయసురీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా సినిమా రంగానికి, బుల్లితెర రంగానికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక అలాంటి అచ్యుత్ గారి వయసు 90 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండెపోటుతో కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురిచేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించిన ఓ ప్రముఖ సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. అదండి, వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడు ఇక లేడు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, ఈ గొప్ప నటుడి ఆత్మకు పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.